ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ల వద్ద మట్టి దిబ్బలో కార్మికుడు చెయ్యి బయటపడింది. లోపల చిక్కుకుపోయిన కార్మికుల్లో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద మట్టి దిబ్బలో కార్మికుడు చెయ్యి బయటపడింది. లోపల చిక్కుకుపోయిన కార్మికుల్లో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిన్న ఏదైతే కార్మికులు లోపలికి వెళ్లారో ఈ లోకో వెహికల్ లో వెళ్లారో మన విజువల్స్ చూడవచ్చు. ఈ వెహికల్ లోనే నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో వెళ్లడం జరిగింది. సొరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్లారు. ప్రజెంట్ గా మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడు జనరేటర్ కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా 14వ కిలోమీటర్ వరకు కూడా ఈ జనరేటర్ తీసుకెళ్తేనే ఈ జనరేటర్ ద్వారానే మనకు లైటింగ్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇక ఈ జనరేటర్ ని లోపల తీసుకెళ్తున్న విజువల్స్ ను మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. మనం చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, సింగరేణి రెస్క్యూ టీం కూడా వీరంతా కూడా ఇప్పటికి ప్రయత్నం ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఈ లోకో వెహికల్ లో ఇప్పుడు ఇంత పెద్ద ఏదైతే జనరేటర్ ఉందో జనరేటర్ తీసుకెళ్తున్నారు. ఈ జనరేటర్ ద్వారానే ఇప్పుడు సహాయక చర్యలు ముమ్మరం అవుతాయి. ఎందుకంటే అక్కడ అంధకారం ఉంది, చీకటి ఉంది. అక్కడ సహాయక చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుతుంది. కాబట్టి ఈ లోకో వెహికల్ ద్వారా మనం చూస్తున్నాం. లోపలికి సొరంగంలోకి లోకో వెహికల్ వెళ్తుంది. దీంట్లో బృందం అంతా వెళ్తుంది. అదేవిధంగా ఈ జనరేటర్ ని దాదాపు 14 కిలోమీటర్ల మేర తీసుకెళ్లి అక్కడ నుంచి జనరేటర్ ద్వారా ఏదో విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ లైటింగ్ ద్వారానే ఈ యొక్క అక్కడ ఏదో స్ట్రక్ అయ్యారో 8 మంది కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు కూడా చూస్తున్నారు. మనం చూడొచ్చు రెడీగా ఉంది. ఈ వెహికల్ ద్వారానే పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మిగతా బృందాలన్నీ కూడా ఈ వెహికల్ లోకో వెహికల్ వెళ్తే అంత రెడీగా ఉంది. ఈ జనరేటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చీకటిగా ఉంది. లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ జనరేటర్ చాలా ముఖ్యమైనది. కాబట్టి లోపల విద్యుత్ కనెక్షన్ పూర్తి తెగిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ జనరేటర్ ద్వారా లోపల తీసుకెళ్తే ఆ లైటింగ్ ద్వారా పూర్తిగా సహాయక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి చాలా సందర్భాల్లో కూడా ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, సింగరేణి రెస్క్యూ టీమ్ తో పాటు పలు బృందాలు కూడా వెళ్ళాయి. కానీ ఏదైతే ఆటంకం కలుగుతుంది, ఆ మట్టిని గాని ఆ బురదని గాని అలాగే వాటర్ ని తోడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ పూర్తిగా అంధకారమైన వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు దీని లోకో వెహికల్ లో తీసుకెళ్లి ఒక వెహికల్ ద్వారా అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయబోతున్నారు. పూర్తిగా అయితే మనం చూస్తుంది నేరుగా ఇక్కడున్న ప్రదేశం నుంచే నిన్న 8:30 గంటలకు ఉదయం సమయంలో వెళ్లారు కార్మికులు. వాళ్ళ పరిస్థితి మనము ఊహించుకోలేము. చాలా బాధగా ఉంది చెప్పడానికి కూడా. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి కూడా రావద్దు. దూర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చి వారంతా ఈ పనులో నిమగ్నం అయిపోయారు. 4 రోజుల నుంచి కూడా పనులు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు నిపుణుల పర్యవేక్షణలో కొంతమేర చేసి ఉంటే ఈ పెను ప్రమాదం తప్పేదని కూడా కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి లాంగ్ పీరియడ్ గా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కొనసాగుతుంది, 20 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల నుంచి కూడా పనులు బందాయి, మళ్లీ రీఓపెన్ చేశారు, పనులు ప్రారంభించారు. తర్వాత వారంతా కూడా జార్ఖండ్, యూపీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ నుంచి వచ్చిన కార్మికులంతా కూడా అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా ఇక్కడికి వచ్చి నిన్న ఉదయం 8:30 ప్రాంతంలో లోపలికి వెళ్లారు. మనం ఒక 1/2 కిలోమీటర్ వెళ్తేనే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం చూస్తున్నాం పైన ఆక్సిజన్ బెలూన్స్, ఇవన్నీ కూడా ఈ ఆక్సిజన్ బెలూన్స్ లోపలికి పోయేంత వరకు ఎక్కడైతే ఆ 14వ కిలోమీటర్ అక్కడ కూడా ఈ యొక్క కనెక్టివిటీ తెగిపోయిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ కూడా అక్కడ ఆగిపోయిందని మనకు తెలుస్తుంది. చూడొచ్చు మనం. అంటే ఒక 1/2 కిలోమీటర్ మనం లోపలికి వెళ్లి చూస్తేనే చాలా దారుణంగా ఉంది, ఉక్కపోతతో ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సేఫ్ గా రావాలనేది అందరూ కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు కావచ్చు, యావత్ భారతం అని కూడా ఇక్కడ చూస్తుంది. ఎందుకంటే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా
దీనికి సంబంధించి ఈ ఘటనపై కూడా ఆరా తీశారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. కింది స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులతో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే రాహుల్ గాంధీ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 8 మంది పూర్తిగా చిక్కుకుపోయారు. ఈ సిచ్యువేషన్ ఎవరికి రావడం, గతంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఎవరైతే ఈ టన్నెల్స్ లలో చిక్కుకుపోయారో వారంతా కూడా కొన్ని సందర్భాల్లో బయటికి వచ్చారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 24 అవర్స్ గడిచిపోయింది కాబట్టి పరిస్థితిని మాత్రం మనం చెప్పలేము. మనం బయట ఉంటేనే ఇంత ఉక్కపోతుంది. అలాంటిది 14 కిలోమీటర్ల దూరంలో సొరంగంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా మనం అంచనా వేయలేకపోతున్నాం. మనమంతా అదే కోరుకుంటున్నాం, ఖచ్చితంగా వాళ్ళంతా సేఫ్ గా రావాలని కోరుకుంటున్నాం. కానీ గంటకు పరిస్థితులు మారుతున్నాయి. ఆశలు కూడా సన్నగిల్లుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు లోపలి వరకు వెళ్లి వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంత వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు కూడా ఏమి చెప్పలేకపోతున్నారు. సిచ్యువేషన్స్ మాత్రం చాలా కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అదనపు బలగాలు వచ్చాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, సింగరేణి రెస్క్యూ టీం వచ్చింది, ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఉంది, అనేక బృందాలు కూడా వచ్చాయి. అలాగే అధునాతన టెక్నాలజీని వాడాలని చూస్తున్నారు. ఎంత డబ్బైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వెళ్లాలని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ తో చర్చించారు. అక్కడ జరిగిన పరిస్థితులు, అక్కడ కొన్ని వీడియోలు కూడా చూపించడం జరిగింది. పరిస్థితి చాలా క్లిష్టతరంగా ఉందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనకు చూస్తా ఉన్నాం. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా సాయంత్రం లోపల ఏమి వార్త వినాల్సి వస్తుంది కూడా చూడాలి. నిజంగా ఏది ఏమైనప్పుడు కూడా ఆ 8 మంది కూడా సేఫ్ గా రావాలనేది మనం కోరుకుంటున్నాం. ఎన్నికలకు సంబంధించి కూడా కార్మికులు ఇరుక్కుపోయారు. ప్రజెంట్ మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగి తెలుసుకున్నాం. సార్ ఏంటి సార్ పరిస్థితి? ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఏంటి సరే లోపలికి వెళ్ళారు, అసలు మీరు మానిటరింగ్ చేస్తున్నారు, నిన్న నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఏంటి సార్ అసలు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు, మీరు దగ్గర మానిటరింగ్ చేస్తున్నారు. సరే, రాష్ట్ర ప్రభుత్వము, భారత సైన్యము, అదేవిధంగా ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నం చేస్తున్నాం. 24 అవర్స్ గడిచింది సార్, మీరు ఎలా చూస్తున్నారు? మా శాశక్తులు ప్రయత్నం చేస్తున్నాం సార్. ఏమేమి బృందాలు దిగారు సార్ ఇప్పటికి? సరే, మీకు తెలుసు కదా, మీరున్నారు ఇక్కడ. ఇవన్నీ అవన్నీ మీరు కవర్ చేసుకోండి. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఓకే. చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం, డెఫినెట్లీ గా వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తున్నారు. పూర్తిగా ఆయన ఏదైతే సొరంగం లోపలికి వెళ్లి కూడా అక్కడ ఉన్న ఏదైతే సహాయక చర్యలు కూడా ఆయన పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. నిన్నటి నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు మంత్రి ఉత్తమ్ తో పాటు అలాగే సహచార మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇది తాజా పరిస్థితి. కెమెరా కిరణ్ తో గురుప్రసాద్, మహా న్యూస్, దోమలపెంట నుంచి.